ఆకర్షితులమైపోయి ఇది వెనకబడిపోయింది. ఓకే, మొత్తానికి ఇందులో 3 ఉంటాయమ్మా? 3 టెంకలు ఉంటాయండి. 3 టెంకలు ఉంటాయి. ప్రతి తాటికాయలో 3 ఉంటాయి. ప్రతి తాటికాయకి 3 టెంకలు ఉంటాయి. ఓకే. పరుగుడి లేకపోతే ఇలాంటి కంచంలో ఇలా పెట్టి ప్లేట్లో పెట్టి అంటే కొంచెం వాడిగా ఉండే పళ్ళాన్ని తీసుకోవాలి. దాని మీద నుంచి గీకేస్తే కూడా వస్తుంది. ఓకే. ఇది పరుగుడి ఉండడం వల్ల ఏంటంటేనండి దీనిలో ఉన్న లేస్లు అవి రావు. దీంట్లో ఉన్న పీచు పదార్థం మనకి రాదు, ఈజీగా ఉంటుంది. గుజ్జు మాత్రమే వస్తుంది. ఓకే, అంటే ఇది ఒంటి చేత్తో అయ్యే పని కాదు. ఇది 2-3 కష్టపడాలి. ఇప్పుడు దీనికి అంటుకున్న గుజ్జుని ఇలా వేలతో తీసుకోవాలండి. కంప్లీట్గా తీసేయాలి. ఈ గుజ్జంతా తీసుకుని వేరే బౌల్లో పెట్టాలండి. మామిడి పండు లాగే ఉందమ్మా? అలాగే ఉంటుంది. రుచి కూడా అలాగే ఉంటుంది. దాదాపుగా బాగుంటుందా తక్కువ ఉంటుందా? బాగానే ఉంటుందండి. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో బెల్లం కలుపుతారు. ఈ లోపల నూనె ఎక్కిద్దామా? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఓకే. మన గుజ్జు తయారైందండి. ఇలా తయారైన గుజ్జులో దీనికి కావాల్సిన పదార్థాలు కలుపుకోవాలి. ఇలాగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇది డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మనం ముందుగానే నూనె పెట్టుకుంటే బెటర్ అంటారు. ఇవన్నీ పదార్థాల తర్వాత కలుపుదాం. ఓకే. ఇప్పుడు కలపండి. ఇప్పుడు బెల్లం కలపాలండి. మొత్తానికి తాటి పండు గుజ్జు తీసుకున్నామండి పరువుడి ద్వారా. తర్వాత ఇప్పుడు బెల్లం కలపాలి. ఓకే. ఇందులో ఆల్రెడీ తీయందనం ఉంటుంది కదమ్మా? ఇందులో ఆల్రెడీ ఉంటుందండి కాబట్టి తక్కువ బెల్లం పడుతుంది. కొంచెం వేయండి అమ్మా. బెల్లం కరిగే వరకు కలపాలి. కరగడం అంటే ఇది న్యాచురల్గానే త్వరగానే కరిగిపోతుంది. ఓహో, కలిసిపోతుందా కరిగిపోతుందా? కలిసి కరిగిపోతుంది. రమ్మా. ఇలా మనం ఇలా కలపాలండి. ఓహోహో, ఓకే ఓకే ఓకే. అంటే కొంచెం దాన్ని ప్రెస్ చేస్తే మిక్స్ అయిపోతుంది. అవునండి. ఓకే, అంటే బెల్లం ఆల్రెడీ కత్తిపీడతో తురిమారు కాబట్టి అది బెల్లం తురుము కాబట్టి ఇందులో చక్కగా కరిగిపోయి కలిసిపోయింది కదమ్మా? కలిసిపోయింది. ఓరే, అసలు కలరే దాంట్లో మిక్స్ అయిపోయింది, పాలు నీళ్ళలా తయారైపోయింది. కలిసిపోయింది. ఓకే అమ్మా. ఇవేంటమ్మా? ఇంకా బియ్యం పిండి అండి. ఇంకోటి 2 కూడా బియ్యం పిండేనండి. 2 కప్పులు బియ్యం పిండి. అంటే కొంచెం మరి పొడిగా లేదు. బాంబే రవ్వ మెత్తగా ఉండకూడదండి. బాంబే రవ్వనా? ఇడ్లీ రవ్వలా ఉండాలి. ఇది బియ్యాన్ని మరపట్టారు. అవునండి. ఇంకేంటే బాంబే రవ్వ అలాంటిది ఏం కాదు. లేదు. కానీ చూడబోతే బాంబే రవ్వ ఉందండి. కాటుకులాగా పొడి చేయలేదే. కాటుకులా ఉండకూడదు. కొంచెం తక్కువ ఉండాలి. అంటే బాంబే రవ్వ లాగా ఉంది దాదాపుగా. పూర్తిగా కాకూడదు. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి. అవును, ఇడ్లీ రవ్వలా ఉండాలి. ఇంట్లో చేశారా ఇది? అవునండి, ఇంట్లో చేసిందేనండి. బియ్యం రవ్వ అంటే మిక్సీ చేశారు అంతే కాదండి, తిరగలి పెట్టి విసిరింది. తిరగలి పెట్టి విసిరేరా? ఓకే ఓకే. ఇప్పుడు బియ్యం రవ్వ. ఓకే, అంటే ఈ బియ్యపు రవ్వ దీన్ని గట్టిపడడానికి బాగా షేప్ రావడానికి దీన్ని బియ్య పిండి కలుపుతాం. అంటే బాగా మెత్తగా ఉంది. అది బెల్లం వేసిన తర్వాత మరింత మెత్తబడినట్టు అనిపించింది నాకు. దానికి సరిపడా వేసుకోవాలి బియ్య పిండి. ఓకే, వేయండి. అంటే మనకి ఉండలా అయ్యేటట్టుగా సరిపడేటంత వేసుకోవాలి. ఓకే ఓకే. ఇది 5 రోజులు నిల్వ ఉంటుంది. 5 రోజులు నిల్వ. టేస్టీగానే ఉంటుంది 5 రోజులు. రైట్. మనం ఐటమ్స్ అన్ని మిక్స్ చేస్తాం కదండి, అవన్నీ బాగా కలిసాయండి. ఇప్పుడు దీన్ని మనం చేతులకు తడి చేసుకుని ఉండల్లా చేసుకుని ఇప్పుడు వండ అయింది కదా, దీనికి పప్పు అంటించుకోవాలండి. నూలు పప్పు. గారెలా చేసుకోవాలండి. గారెలా చేసుకోవాలి. ఓకే. ఇలా తయారు చేసిన గారెని డీప్ ఫ్రైలో వేసుకోవాలి. అంటే మామూలుగా తాటి పండును కూడా డైరెక్ట్గా కాల్చి తినేవాళ్ళు ఉంటారు. అవునండి, అదొక టేస్ట్. తాటి పండుతో రొట్టె కూడా చేస్తారు.
రొట్టె అంటే డైరెక్ట్ పెనం మీద పెట్టి కాలుస్తారు? కాదండి, నూనెలోనే చేయాలి అది కూడా? నూనెలో కాదండి, దానికి నూనె చాలా తక్కువ అవసరం. దాన్ని ఇక్కడైతే దాలి అంటారు, పిడకలతో చేస్తారు. అవును, పిడకలతో చేసిన దాలి మీద పళ్ళెం పెట్టి పళ్ళెంలో మిక్స్ చేసిన పిండి వేస్తారు. తాటిపండు గుజ్జు తీసాం కదండి, దాంట్లో అలాగే బియ్యం పిండి బెల్లం అన్ని కలిపి దాన్ని ఏం చేస్తారంటే ఆ పళ్ళానికి ఆయిల్ రాసి దాంట్లో పిండి వేస్తారు, పిడకల మీద వేస్తారు. కింద పైన కూడా పిడకలు వేస్తారు, వేడిగా ఉన్న పిడకలు పైన కూడా వేస్తారు. ఓహో, మధ్యలో ఉండేది అది చక్కగా తయారవుతుంది. పైన కింద కూడా బాగా కాలుతుంది. రైట్ అమ్మా, ఓకే. ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపులు తిప్పాలండి. ఇంకా బాగా వేగాలి. అంటే కాసేపు పడుతుంది. రైట్ అమ్మా, ఓకే. తీసేయండి. డీప్ ఫ్రై అయిపోయాయండి ఇవి. వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. తీయండి అమ్మా. ఓకే. వేడివేడిగా తాటిగారులు తయారయ్యాయండి. టేస్ట్ చూసి చెప్పండి. ఆహా,